యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం. యేసే పరిష్కారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క సహోదర సహోదరులకు యేసునామాన వందనాలు తెలియజేస్తున్నాము. మరలా తిరిగి యేసే పరిష్కారం అనుదిన కార్యక్రమం నూతనంగా ప్రారంభించడానికి, అనగా ప్రతిరోజు రికార్డెడ్ మెసేజ్, పాతవి కాక ఎప్పటికప్పుడు ఫ్రెష్ మెసేజెస్ మీకు అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. పూర్వం వలె ఈ ప్రోగ్రామ్ని మీరు ఆదరించాలని మీకు పిలుపునిస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యమై ఉన్న దేవా మీకు వందనాలు. మాతో మాట్లాడండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యాన అంశము మార్పు, చేంజ్, మార్పు. బైబిల్ గ్రంథం మనుష్యులను మార్పు పొందమని కోరుతోంది, మారు మనస్సు పొందమని కోరుతోంది. మార్పుకు కారణం మనస్సు మార్చుకొనుట. మార్పుకు కారణం బిబ్లికల్ టర్మ్లో మారు మనస్సు, నూతన మనస్సు. కనుక మనస్సు మారకుండా ఒక మనిషిలో మార్పు రాదు. ప్రాథమికంగా ఒక వ్యక్తి మార్పు ప్రదర్శించపూనుకుంటే మొదట అతడు మారవలసింది తన మనసులో, తన అంతరంగంలో. కనుక ప్రతి ఒక్కరూ మార్పు చెందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. మానవుడు పుట్టుకతోనే ప్రాచీన పాపపు స్వభావాన్ని శరీరమందు కలిగి జన్మించుట వలన పాపిగా ఎంచబడుతున్నాడు. ఒక పాపి ఎన్నటికీ పాపాన్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాడు, పరిశుద్ధతను ప్రొడ్యూస్ చేయలేడు. కనుక పాపమును ఉత్పత్తి చేసే మానవ పాప హృదయం మానవుడు మార్చుకుంటే తప్ప, అనగా హృదయము మార్పు అయితేనే తప్ప ఒక వ్యక్తిలో మార్పు రాదు. ఆ మార్పు దేవుని వాక్యము వలన, పరిశుద్ధాత్మ దేవుని వలన కలిగేటి మార్పై ఉండాలి. ప్రతి జనవరి 1న మనుషులు కొన్ని తీర్మానాలు తీసుకుని తమను తాము మార్చుకునే యత్నం చేస్తారు. పాపము విషయములో మార్పు విషయం సాధ్యం కాలేదు మానవునికి. అలవాట్లు మార్చుకోవటంలో సాధనతో మార్చుకున్నారు, కానీ మనసును మార్చుకునే విషయంలో ఏ సాధన పనికిరాదు. మనస్సును మార్చేటివాడు దేవుడే. కనుక మారు మనసు దయచేయబడేటువంటిది, మారు మనసు అనుగ్రహింపబడేటువంటిది, నూతన మనసు ఇవ్వబడేది, క్రొత్త మనసు ఇవ్వబడేది, నూతన ఆత్మ పుట్టించబడేది. మానవ సాధ్యం కాదది, మానవ ప్రమేయంతో సాధ్యమయ్యేది కాదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో మార్పునిచ్చినప్పుడు, మారు మనసునిచ్చినప్పుడు ఆ వ్యక్తి మార్పు నందుతాడు. ఈ ప్రాథమిక వ్యత్యాసం మీరు గుర్తించాలి. లోకంలో మారాలనుకున్న వారు తమ యొక్క క్రియలను, అలవాట్లను మార్చుకున్నారే కానీ తమ పాపపు హృదయాన్ని మార్చుకోలేకపోయారు. పాపము మానుట మానవునికి స్వయముగా
సాధ్యం కాలేదు, సాధ్యం కాదు. పైగా పాపాన్నే గొప్ప దైవ సేవగా భావించే ప్రమాదం ఉంది. సోదరులారా, మారు మనస్సు వలన సాధ్యం. మారు మనస్సు దేవుని వలన మాత్రమే సాధ్యం. మారు మనస్సు పొందుడి, విచ్ వాజ్ గివెన్ బై గాడ్, గెట్ ఇట్ ఫ్రీలీ. దేవుని చేత అనుగ్రహించబడే మారు మనసును మనం పొందాలి. అనగా దేవుని యొద్దకు రావాలి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును అంగీకరించాలి. అప్పుడు మీలో నూతన ఆత్మ జనిస్తుంది, నూతనమైన పురుషుడు ఆవిర్భవిస్తాడు, నూతనమైన వ్యక్తిగా మీరు మార్చబడతారు. అప్పుడే మీరు సమాజంలో దైవిక మార్పు కనపరచగలుగుతారు. ఈ విశేషాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వ్యక్తులను నేను కొద్దిమందిని బైబిల్లో చూపిస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో సౌలు అనేటువంటి ఒక యవనుడు కనపడుతున్నాడు. ఇతడు యూదులను హింసించటం, యూదులలో క్రైస్తవ విశ్వాసులను హింసించటం, హత్య గావించటం ప్రాణాధారంగా పెట్టుకున్నాడు. ప్రాణాధారం ఆక్సిజన్, ఊపిరి. సౌలుకు ఏది ఊపిరిగా మారిందంటే విశ్వాసులైన వారిని, క్రీస్తునందు నమ్మిక ఉంచిన వారిని హత్య గావించటం, హింసించటం. అటువంటి నేపథ్యంలో దమస్కు మార్గ ప్రయాణంలో యేసుక్రీస్తు ప్రభువారు అతనిని కలుసుకున్నారు. ఆకాశములో ఒక గొప్ప వెలుగు అతడు వెళుతున్న మార్గంలో ప్రకాశమై, ఆ వెలుగు నుండి ఒక శబ్దం. ఆ శబ్దం, సౌలా సౌలా నన్నేల హింసిస్తున్నావు అని సౌలును ప్రశ్నించగా, నీవెవడవు ప్రభువా అని గుర్రము మీద నుండి కింద పడిన సౌలు ప్రశ్నించాడు. నేను నీవు హింసిస్తున్న యేసును అని ప్రభు జవాబిచ్చారు. వెలుగు శబ్దం, వెలుగు శబ్దం ఒక యూదునిగా సౌలు గుర్తుపట్టనివి కాదు. వెలుగు శబ్దం, వెలుగు శబ్దం, ఈ రెండు కూడాను యూదులు దేవుడు అని గుర్తెరిగినవే. కనుక ఈ శబ్దము వాక్యమే, లోగోస్. కనుక ఆ వెలుగు అదృశ్య దేవుని ప్రత్యక్షతే. ఆకారాన్ని చూడలేదు, వెలుగును చూచాడు, శబ్దాన్ని విన్నాడు. దాన్ని బట్టి అర్థమైంది వాక్యమైన దేవుడు అని. ఆయనే యేసుక్రీస్తు అనే రుజువు అక్కడ సౌలుకు దొరికింది. అతని అంతరంగాన్ని ప్రభు మార్చారు. అతడు అక్కడే విరిగిపోయాడు, నూతన పురుషునిగా మారిపోయాడు. ఒక్క క్షణంలో ఈ గొప్ప మార్పు అతనిలో సంభవించింది. ఆ మారు మనసు ఆ తదుపరి దేవుడు స్థిరపరిచాడు. మునుపు హానికరుడును, హింసకుడును, దోషకుడును అయినటువంటి నేను అని అంటాడు. హానికరుడట, హింసకుడట, దోషకుడట. అట్లాంటి వాడు ఒక ప్రేమికుడిగా, హింస నొందువానిగా మారిపోయాడు. సన్హెద్రిను సభ సభ్యుడు, బెన్యామీను గోత్రికుడు, పరిసయ్య జాతికి చెందినవాడు అయిన సౌలు పౌలుగా మారినాక తన ఆధిక్యతలన్నీ, అనగా ఏవి అతనికి లాభకరమై ఉండెనో వాటన్నింటినీ పెంటతో సమానముగా ఎంచుకొని విసర్జించాడు. ఆధిక్యతలను, he left all his honors, privileges, దేవుని కొరకు తన ఆధిక్యతలు వదులుకున్నాడు. సామాన్యునిగా మారాడు. ఆ సౌలు తన పేరును పౌలుగా పెట్టుకున్నాడు. పౌలు అనగా చిన్నవాడు అనర్థం. ఒకప్పుడు ఘనుడిగా భావించిన, ప్రధానునిగా భావించిన సౌలు పౌలుగా మారి అల్పునిగా ఎంచుకున్నాడు. అతడు 13 పుస్తకాలు క్రొత్త నిబంధనలో రాశాడు. 3 మిషనరీ ప్రయాణాలు చేసి యూరప్ కాంటినెంట్ని సువార్తతో నింపాడు. అదే ప్రపంచాన్ని
ఈ దినాన సువార్తీకరణ చేసింది. ఒక పెనుమార్పు వచ్చింది. ప్రభువును నమ్మిన వారిని చంపే ఇతడు ప్రభువు కొరకు చనిపోయేవానిగా మార్చబడ్డాడు. ఒకప్పుడు హింసించిన వాడు హింస నొందాడు, అదే ప్రభువు కొరకు. దట్ వాజ్ ద చేంజ్ ఇన్ హిజ్ హార్ట్. మారు మనసు అతనిలో మార్పును కలిగించింది. మనసు మారకుండా నీ బ్రతుకు మారదు, నీ క్రియలు మారవు, నీ అలవాట్లు మారవు. సాధన చేత అలవాట్లు మార్చుకోవచ్చు అనుకుంటున్నావేమో. అలవాట్లే మారుతాయి కానీ అంతరంగం మారదు. అంతరంగములో ఉన్నటువంటి అంధకారం పోవాలి అంటే పరలోకపు వెలుగు యేసుక్రీస్తు నీ హృదయం మీద ప్రసరించాలి. సౌలును చూచాము. రెండవ వ్యక్తి ధనాపేక్షాపరుడై దోచుకు తిన్నటువంటి ధనవంతుడనేటువంటి పేరుతో పాపాత్ముడని పిలువబడుతున్న జక్కయ్యను మనం చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అను ఒక ధనవంతుడు ఉండెను అని వ్రాయబడింది. యేసు అతని ఇంటికి వెళ్ళినప్పుడు పాపి అయిన ఒక మనుషుని ఇంటికి ఈయన ఏ విధముగా వెళ్ళాడని ప్రశ్నించారు. సమాజంలో ధనవంతుడే కానీ పాపి అని ముద్రపడ్డాడు. పాపి అని యూదులు అతనికి ముద్ర వేయటానికి కారణం స్వజనుల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి అన్యులైన రోమన్స్కి పే చేసేవాడు. సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్. ఇతడు ధనాపేక్షతో నిండుకున్నవాడు. ఇతడు యేసు తన ఇంటికి వచ్చినప్పుడు, ఈ వృత్తాంతంలోనికి నేను వెళ్ళట్లా, మార్పు వరకే మాట్లాడుతున్నాను. యేసు అతని ఇంటిలోనికి వచ్చినప్పుడు అతడు తన రహస్య పాపాలు ఆయన ముఖకాంతిలో కనుగొన్నాడు. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయంలో మోషే గారు రాశాడు, నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనిపిస్తున్నాయి. అవును, అతనిలో మారు మనసు జనించింది. వెంటనే తన ఆస్తిని 50% పేదలకు ఇచ్చాడు. 2 కలిగి ఉన్నవాడు 1 పేదలకు ఇమ్మని ప్రభువు చెప్పిన దాన్ని అతని ఆస్తిని 2 భాగాలు చేసి 1 భాగం పేదలకు ఇచ్చాడు. అన్యాయముగా కూర్చుకున్న దాన్ని 4 రెట్లు వెనక్కి ఇచ్చాడు. రైట్ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్, సరి అయినటువంటి మారు మనసు విధానం ఇదే. మార్పు వచ్చినది. ఆ మార్పు ఏమి చేసినది? అతని యొక్క తప్పిదాన్ని అతనికి జ్ఞాపకం చేసి దానికి 4 రెట్లు చెల్లించేటట్లు అతనిలో రూపాంతరం వచ్చినది. ప్రభు అన్నారు, ఈ ఇంటికి రక్షణ వచ్చిందని. యేసు ఆ ఇంట ప్రవేశించినప్పుడు అతడు ధనవంతుడు, ఆయన వెలుపటికి వచ్చినప్పుడు పేదవాడయ్యాడు. కానీ నిజమైన ధనవంతుడయ్యాడు. నిజమైన ధనం అంటే భౌతికమైన నోట్ల కట్టల పోగు కాదు. నిజమైన ధనం అంటే అంతరంగంలో దేవుని కలిగి ఉండటం. దానిని మించిన ధనము లేదు. ఈ మంటి దేహములో మహిమా ఐశ్వర్యం పరిశుద్ధాత్మ దేవుడి నివాసం ఉన్నాడు. సోదరుడా, సోదరి, జక్కయ్యలో మార్పు ధనాపేక్ష నుంచి విడుదల. సౌలులో మార్పు పౌలుగా అతనిలో హింసా ప్రవృత్తి నుంచి, ద్వేషము, పగ నుంచి విడుదల. దట్ వాజ్ ద చేంజ్. దట్ వాజ్ ద రియల్ చేంజ్. అదే నిజమైనటువంటి మార్పు. 3వ వ్యక్తిని మీకు నేను పరిచయం చేస్తాను. సమరయ స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ వృత్తాంతం ఉంది. సమరయ స్త్రీ ఒక వ్యభిచారి. సమరయ స్త్రీ 5 భర్తలను మార్చింది. ఆమె 5 భర్తలు మార్చింది. 6వ వానితో సహజీవనం చేస్తుంది అక్రమంగా, రహస్యంగా. యేసు ప్రభు ఆమెను రక్షించటానికి వచ్చారు. ఎవరైనా సరే ఒక పరిశుద్ధురాలను వెతుక్కుంటారు, కానీ ప్రభు ఒక పాపాత్మురాల్ని రక్షింపబూనుకొని సుఖారను ఊరిలో యాకోబు బావి యొద్దకు ఆయన వచ్చారు. యాకోబు బావి యొద్ద ఆయన ఆమెను కలుసుకున్నారు. ఆమెతో మాటలు కలిపారు. ఆమెకు తానిచ్చేటువంటి జీవజలాన్ని గురించి చెప్పారు. ఆత్మ యొక్క రక్షణ యొక్క ఆవశ్యకతను గురించి చెప్పారు. ఆమె గ్రహించింది
ఆమె అంతరంగం మార్పు నొందింది. ఆమె వచ్చిన పని నీరు తీసుకెళ్ళటం, కానీ కొండ విడిచి వెళ్ళింది. నీరు తీసుకుని వెళ్ళటానికంటే ప్రాధాన్యం ఆధ్యాత్మిక నీరు, జీవజల ఊట అయిన యేసుక్రీస్తుని గురించిన సమాచారం సమరయ్యకు అవసరమని తెలిసింది. ఆమె ఆ వార్త తీసుకుని వెళ్ళింది. తన పాత రోత బ్రతుకును, రహస్య బ్రతుకును బహిరంగపరిచింది. ఆ ఊరి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఆమె తన యొక్క బ్రతుకును ఒప్పుకోవటం, అదే మార్పు. యేసు ఇచ్చిన మారు మనసు ఆమెలో తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రజల ఎదుట సాక్షిగా నిలిచే మార్పును తీసుకొచ్చింది. ఆమె వ్యభిచారము ఇక ఆమెను వీడిపోయింది. ఆమె పరిశుద్ధురాలైపోయింది. లోకమైతే అంగీకరించలేదు, కానీ దేవుడు ఆమెను పరిశుద్ధురాలినిగా, నిర్దోషినిగా చేసి అంగీకరించాడు. The world may not accept you as a righteous person, but God can accept. And God will accept. దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడు. నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు. నీలో మార్పునిస్తాడు. ఆ స్త్రీకి దేవుడిచ్చిన మార్పు సమాజాన్ని ఆలోచింపచేసింది. వాళ్ళు కూడా ప్రభు దగ్గరకు వచ్చారు. వారు కూడా తమ పాపాన్ని తెలుసుకున్నారు. తమ పాపము నుండి విడుదల పొందారు. యేసును తమకు ప్రభువుగా ఒప్పుకున్నారు. యేసు దేవుని కుమారుడని తెలుసుకున్నారు. మెస్సియా అని తెలుసుకున్నారు. సమరయ గ్రామానికి ఆహ్వానించారు. సోదరుడా, సోదరి, సౌలులో హింస వీడిపోయింది. జక్కయ్యలో ధనాపేక్ష వీడిపోయింది. సమరయ స్త్రీలో వ్యభిచారము వీడిపోయింది. 10 ఆజ్ఞలలో మీరు చూచారు. దొంగిలవద్దు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, పొరుగువానిది ఏది ఆశించవద్దు అనే ఆజ్ఞలు ఈ మార్పులో చూస్తున్నాము. నరహత్య చేయవద్దు అనే ఆజ్ఞ, అతనిలో మార్పు సాధ్యమైంది. సౌలునందు మార్పు సాధ్యమైంది. ధనాపేక్ష, దొంగిలవద్దు అనేది మనం జక్కయ్య దగ్గర చూచాము. వ్యభిచారం చేయవద్దు అనేది సమరయ స్త్రీ యొద్ద చూచాము. కనుక మొట్టమొదట మనం ఆజ్ఞలలో చూస్తే, దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆజ్ఞలను చూస్తే, నేనే దేవుడు, ఏ దేవుడును లేడు. కనుక ప్రభు ఆయనే దేవుడు అనేది మరొక వ్యక్తిలో మార్పు వల్ల సాధ్యమైంది. ఆ వ్యక్తి పేరు నికోదేము. నికోదేము యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అది మొదటి రాత్రి అని రాసింది. ఆ రాత్రి అతను అడిగాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ధర్మశాస్త్ర బోధకుడు యేసుని అడుగుతున్నానికి వెళ్ళాలంటే జవాబు తెలియదా? ధర్మశాస్త్రం వల్ల సాధ్యం కావటం లేదని ధర్మశాస్త్ర బోధకుడికి బాగా తెలుసు. అందుకే ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, ఒకడు 2 సార్లు జన్మించితేనే కానీ పరలోకానికి వెళ్ళడన్నాడు. నూతనంగా జన్మించటం అంటే ఆత్మ మూలముగా జన్మించుట, నీటి మూలముగా జన్మించుట. ఆత్మ మూలముగా జన్మించుట నూతన జన్మ, మారు మనస్సు, రక్షణ అనుభవం. నీటి మూలముగా జన్మించుట అంటే బాప్తిస్మం కాదు. నీటి మూలముగా జన్మించుట అనగా ఫిజికల్ బర్త్. ఫిజికల్ బర్త్, శరీర రీతిగా పుట్టడం. ఒకడు శరీర రీతిగా జన్మిస్తాడు, ఒకడు ఆత్మ మూలంగా జన్మిస్తాడు. పునర్జన్మ కాదు, చనిపోయి తిరిగి పుట్టడం కాదు, బ్రతికుండగానే ఆత్మలో తిరిగి పుట్టుట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చెప్తోంది, మీరు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉండగా, వెన్ యు బోర్న్, నువ్వు పుట్టినప్పుడు యు బోర్న్ యాజ్ ఎ డెడ్ పర్సన్. నువ్వు మృతుడిగా పుడుతున్నావు. మృతుడిగా పుడుతున్నావు అంటే అర్థం ఏంటంటే చచ్చిన స్థితిలో పుడుతున్నావు. అనగా అర్థం ఏంటంటే ఆత్మలో చలనము లేని వానిగా పుడుతున్నావు. ఆత్మలో మరణము కలిగిన వానిగా పుడుతున్నావు. యు ఆర్ డెడ్ ఇన్ స్పిరిట్. నో మూమెంట్ ఇన్ యువర్ స్పిరిట్. ఆ ఆత్మ రక్షించబడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, నూతన జన్మ దేవుడు ఇచ్చినప్పుడు ఆ ఆత్మ చెల్లిస్తుంది.
ఆ ఆత్మ యాక్టివిటీలోకి వస్తుంది, యాక్టివ్ చేయబడుతుంది. పరిశుద్ధాత్మని నీ నీ ఆత్మను బ్రతికిస్తున్నాడు, తిరిగి జీవాన్ని ఇస్తున్నాడు అందులో. అప్పుడు నువ్వు దేవుని గుర్తించగలుగుతావు, అప్పుడు నువ్వు దేవునితో మాట్లాడతావు, అప్పుడు దేవుడు మాట్లాడగా విని గ్రహిస్తావు. యేసుక్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించాడంటే అర్థం అంటే ఏమిటో తెలుసా? యు ఆర్ బోర్న్ న్యూలీ ఇన్ యువర్ హార్ట్. నీ అంతరంగంలో క్రొత్తగా జన్మించావని అర్థం. కనుక ఈ నీకోదేముకు ఆ దినం అర్థం కాల, వెనక్కి వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరాలు అతను యేసు ప్రభువుని పరిశీలించాడు. యేసు మరణించినప్పుడు బంధువులు రాలేదు, శిష్యులు రాలేదు, స్నేహితులు రాలేదు. కానీ మొదటి రాత్రి ఆయన యొద్దకు వచ్చి వెనుతిరిగి వెళ్ళిపోయిన ఆ నికోదేము 150 సేరుల ఎత్తు అగరుతో కలిపిన బోళం తీసుకుని వచ్చి ఆయన శవాన్ని క్రొత్త గుడ్డతోని ఆయన ప్యాకప్ చేసి అరిమత యోసేపుతో కలిసి ఆ శవాన్ని తీసుకుని వెళ్ళి ఆయన సమాధి చేశాడు. హీ పార్టిసిపేటెడ్ ఇన్ బరియల్ ప్రోగ్రామ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అతనిలో ఒక ధైర్యం వచ్చింది. ఏమిటా ధైర్యం అంటే పబ్లిక్ కన్ఫెషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును బహిరంగంగా ఒప్పుకునే మార్పు అతనిలో వచ్చినట్లుగా మనం చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నికోదేములో మార్పు వచ్చింది, నికోదేములో మార్పు వచ్చింది, సమరయ స్త్రీలో మార్పు వచ్చింది. ఇక ఆమె వ్యభిచారిణి కాదు, పరిశుద్ధురాలుగా మార్చబడింది. జక్కయ్యలో మార్పు వచ్చింది, అతడు ధనాపేక్ష నుంచి విడుదల పొందాడు, తనకున్న దాన్ని పంచుకోగలిగాడు ఇతరులతో, పరిశుద్ధుడిగా మారిపోయాడు, అబ్రహాము కుమారుడిగా ప్రస్తుతించబడ్డాడు, రక్షణ పొందిన వానిగా ఉన్నాడు, సౌలు పౌలుగా మారిపోయాడు, అపోస్తలుడిగా మారాడు. సౌలు పొందినంతటి శ్రమలు మరొక వ్యక్తి ప్రపంచంలోనే పొందాడు అని అంటే అతిశయోక్తి కాదు. పౌలు అంత శ్రమ దేవుని కొరకు అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో పొందిన శారీరక శ్రమ కంటే కూడా అత్యధికమైనటువంటి శ్రమలు పౌలు గారు అనుభవించాడు. జీవితకాలం శ్రమలు అనుభవించాడు. కారణం ఏంటంటే దేవుని ప్రేమించాడు. అతనిలో ప్రేమ, అగాపే ప్రేమ వచ్చింది. కారణము రిపెంటెన్స్, మారు మనసు. మార్పు మనసులో రావాలి, జీవితంలో మార్పు వస్తుంది. మారు మనసు అనగా మనిషి మార్చుకునే మనసు కాదు, దేవుడు అనుగ్రహించేటువంటి మనసు. ఇశ్రాయేలునకు మారు మనసు అనుగ్రహింప ఆయన ఇష్టపడ్డాడని రాసింది. నూతన ఆత్మను మీలో నేను పుట్టిస్తాను, మీకు క్రొత్త మనసు ఇస్తానన్నాడు. కనుక అది దేవుడిచ్చేటువంటిది. మారు మనసు దేవుడిచ్చేది. అది ఎవరు అంగీకరిస్తారో వారికి వెంటనే సాధ్యమయ్యేది ఈ మారు మనసే. అప్పటి నుండి అతడు పాపాన్ని గురించి దేవుని ఎదుట ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ క్షమాపణ కోరతాడు. దేవుని యొద్దకు వచ్చి తన పాపాన్ని ఒప్పుకోవాలి అని అంటే అతడు మారు మనసు పొందినవాడై ఉండాలి. ఉంటాడు, ఖచ్చితంగా మారు మనసు పొందినవాడు పశ్చాత్తాపడుతూనే ఉంటాడు. తనను ఎన్నడూ పరిశుద్ధుడిగా భావించడు, పరిశుద్ధత అనుగ్రహించబడిన వాడని భావిస్తాడు. నేను 33 సంవత్సరాలైంది ఈ అనుభవాన్ని పొంది. నేను పరిశుద్ధులను కాను నా ఇండిపెండెంట్గా, కానీ నేను పరిశుద్ధుడను, నేను తీర్చబడినందున. ఐఎమ్ కవర్డ్ విత్ రైచియస్నెస్ దో ఐఎమ్ నాట్ రైచియస్. నేను నీతిమంతుడిని కాకపోయినా నీతి చేత నన్ను కప్పి దేవుడు నీతిమంతునిగా ఎంచాడు. ఎంచబడిన పరిశుద్ధత, ఇవ్వబడిన పరిశుద్ధత, నాట్ ఒరిజినల్ రైచియస్నెస్ ఇన్సైడ్. కనుక నీలో మార్పు యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలముగా సంభవించేటువంటి పరిమాణం. ఈ పరిణామం నీలో కలగాలంటే యేసును నీ హృదయంలోనికి నువ్వు ఈదనమే ఆహ్వానించు. యేసునందు విశ్వాసముంచు, నీవు రక్షించబడతావు. యేసునందు విశ్వాసముంచు, నీవు రక్షించబడతావు. యేసు దేవుడని నీవు గ్రహిస్తావు.
విశ్వసించిన వానికి ఆయన అర్థమవుతాడు, విశ్వసింపని వానికి అడ్డుబండ తొట్టిల్లువాడుగా చేస్తాడు, అడ్డురాయిగా మారుతాడు. జాగ్రత్త. కనుక ఆయనను అంగీకరిస్తావా, ఆయన మార్గముగా మారుతాడు, ఆయన తెరవబడిన ద్వారంగా మారుతాడు. ఆయనను అంగీకరించక తృణీకరిస్తావా, ఆయన అడ్డుబండ అవుతాడు. యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్. ప్రభువు సన్నిధికి వెళ్ళలేవు, నిత్యరాజ్యానికి రాలేవు ఆయన లేకపోతే. ఆయనే అడ్డవుతాడు, అనగా ఆయన మాటే అడ్డవుతుంది, ఆయన మాటే తీర్పుకు ఆధారం. నేను ముగిస్తున్నాను. మారు మనసు పొందుము. దేవుడు ఇవ్వటానికి సిద్ధం. యేసును అంగీకరిస్తే నీలో మారు మనసు జనిస్తుంది. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మా ప్రేక్షకులకు ఇచ్చునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుని వందనాలు. విన్న వాక్యాన్ని దీవించుము. యేసునామాన ప్రేక్షకులను ఆశీర్వదించుము. యేసే పరిష్కారం మళ్ళీ రెస్టోర్ అవటానికి కృప చేయుము. యేసునామాన్ని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడైండునుగాక. ఆమెన్. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునా